అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన భోజనం. ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేయండి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసేయండి. కరివేపాకు చిటపట అన్న తర్వాత దీంట్లో కావాల్సినన్ని ములక్కాయలు, కావాల్సినన్ని సాంబార్ ఉల్లిపాయలు వేసుకొని రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకొని 5 నిమిషాలు మగ్గనిచ్చేసేయండి. 5 నిమిషాల తర్వాత ఇవి 2 మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసేయాలి. మరి మెత్తగా ఉడికించుకోవద్దు. ఒక 50% ఉడికిపోతే సరిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు ఉంది కదా! ఆ పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని కూడా ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని వీటిని ఒక 20 నిమిషాల వరకు మరిగించేసేయాలండి. 20 నిమిషాల తర్వాత సాంబార్ రెడీ అయి ఉంటుంది. ప్లీజ్